A letter to God. Before you read, they say faith can move mountains, but what should we put our faith in? This is the question this story delicately poses. Lencho is a farmer who writes a letter to God when his crops are ruined, asking for 100 pesos. Does Lencho's letter reach God? Does God send him the money? Think what your answers to these questions would be, and guess how the story continues before you begin to read it. A letter to God. In this letter, before going to discuss or before going to read this lesson, we should remember the importance of God. There is an old saying that faith can move mountains. But what should we put our faith in? This is the question this story delicately discusses. In this story, we discuss about a farmer whose name is Lencho. He writes a letter to God when his crops are ruined. Ruined means he has spoiled or not produced the adequate amount of yield, and he asked God for 100 pesos in his letter. Does Rencho's letter reach God? Does God send him the money? These are the questions we get in our mind, and the answers to these questions are available in this lesson. Okay. A letter to God. ఈ లెసన్ మనకి జిఎల్ ఫెంటోస్ అనే ఆయన రాశారు. ఫెల్లోస్ అనే ఆయన. మనం ఈ లెసన్ చదివే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పూర్వకాలం నుంచి ఒక నానుడి అనేది ఉంది, సామెత. నమ్మకం అనేది ఉంటే మనం ఎటువంటి కొండలైనా సరే ఎక్కగలం. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్? కానీ మనం దేని మీద నమ్మకం ఉంచాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్స్లీ పోజెస్. ఈ స్టోరీలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం. లెంచో ఈజ్ ఎ ఫార్మర్. లెంచో ఒక రైతు. హూ రైట్స్ ఏ లెటర్ టు గాడ్. ఆయన దేవుడికి లెటర్లు రాస్తూ ఉంటాడు, ఉత్తరాలు. వెన్ హిస్ క్రాప్స్ ఆర్ రూన్డ్. ఆయన క్రాప్స్ అంటే ఆయన పండించినటువంటి పంటలు పాడైపోయినప్పుడు వెంటనే ఆయన దేవుడికి లెటర్ రాస్తాడు. ఈ లెటర్లో, ఈ లెసన్లో దేనికోసం రాస్తాడు లెటర్లో అంటే తనకి 100 pesos కావాలని అడుగుతూ ఉంటాడు. ఇంతకీ ఈ లెంచో రాసిన లెటర్ దేవుడికి చేరిందా? అట్లానే ఈ గాడ్, దేవుడు అనేవాడు ఈయనకి డబ్బులు పంపించాడా? ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా ఆన్సర్ మనం ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి మనం గెస్ చేద్దాం ఎలా ఈ స్టోరీ కంటిన్యూ అవుతుందో. మనం ఒకసారి మాట్లాడుకొని డిస్కస్ చేద్దామా? ఓకే, బిఫోర్ యూ బిగైన్ టు రీడ్ ఇట్, మనం తెలుసుకోే ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఆ యాక్టివిటీ ఏంటో చూద్దాం మనం. Activity. One of the cheapest ways to send money to someone is through the post office. Have you ever sent or received money in this way? Here is what you have to do. As you read the instructions, discuss with your teacher in class the meaning of these words: counter, counter clerk, appropriate, acknowledgement, counterfoil, record. Consult a dictionary if necessary. Are these words corresponding to these English words in your language? ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఆ యాక్టివిటీ ఏంటంటే మనకి ఎంఓ ఫామ్ నింపడం అనేది. ఎంఓ ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనీ ఆర్డర్ నింపడం. పూర్వకాలంలో ఇన్ ఓల్డెన్ డేస్ డబ్బులు పంపించడానికి డైరెక్ట్గా మనకి ఫోన్పే కానీ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి పంపించడం కానీ కుదిరేది కాదు. కాబట్టి జనాలు ఎక్కువ మంది ఏం చేసేవారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు అనేవి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పంపించడానికి ఉపయోగపడేవి. ఆ మనీ ఆర్డర్ ఎలా నింపాలి అనేది మనకి లెసన్లో యాక్టివిటీకి ఇచ్చాడు. దీని గురించి మనం తెలుసుకున్న తర్వాత లెసన్లోకి ఎంటర్ అవుతాం. ముందు చెప్పుకున్నాం కదా, ఇది మనం 10th క్లాస్లో ఉన్నటువంటి ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి యాక్టివిటీ ఇచ్చాడు. ఆ యాక్టివిటీ అయిన తర్వాత మనం లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ యాక్టివిటీలో ఇచ్చినటువంటి ఎంఓ ఫామ్ ఇప్పుడు ఎలాగో డిస్కస్ చేద్దాం. Inside the post office, go to the counter marked money order.
ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళంగానే మనకి మనీ ఆర్డర్ అని చెప్పి ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. బై ఏ మనీ ఆర్డర్ ఎంఓ ఫామ్ బై పేయింగ్ 50 paise టు ద పర్సన్ బిహైండ్ ద కౌంటర్. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 50 rupees పే చేస్తే మనీ ఆర్డర్ ఫామ్ మనకి ఇస్తారు. Fill in the appropriate boxes in the form, preferably in block letters. ఆ అప్లికేషన్లో మనకి కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ అంటే ఇక్కడ బాక్స్ అనేది ఆ బాక్సెస్ని ఫిల్ చేయాలి. మనం బ్లాక్ లెటర్స్ అంటే క్యాప్ లెటర్స్ యూజ్ చేసి ఫిల్ చేస్తే వాళ్ళకి కాస్త ఈజీగా అర్థమవుతుంది. పే ద కౌంటర్ క్లర్క్ ద అమౌంట్ ఆఫ్ మనీ టు బి సెంట్ అలాంగ్ విత్ ద చార్జెస్. ఆ కౌంటర్ క్లర్క్కి మన అమౌంట్ కూడా పే చేయాలి. చార్జ్ చెప్తారు వాళ్ళు. 1000 రూపీస్కి 1%, 2000కి 2% అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. దాని ప్రకారం మన అమౌంట్ పే చేస్తే ఆ చార్జెస్ పే చేస్తే వాళ్ళు ఎంఓ ఫామ్ తీసుకుంటారు. టేక్ బ్యాక్ ద ఎంఓ అక్నాలజ్మెంట్ కౌంటర్ ఫైల్ ఫర్ యువర్ రికార్డ్. మనం ఎంఓ ఫామ్ ఇచ్చేసి అట్లానే ఫీజు కూడా ఇచ్చేసిన తర్వాత మనకి ఎంఓ అక్నాలజ్మెంట్ ఇస్తారు. దాన్నే కౌంటర్ ఫాయిల్ అంటారు. ఆ కౌంటర్ ఫాయిల్ తీసుకుని మన దగ్గర పెట్టుకుంటే ఫ్యూచర్ యూస్కి అది యూజ్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా మనీ ఆర్డర్ 50 paise చెప్పుకున్నాం కదండి. ఇది కాస్ట్ వచ్చి 50 paise పడుతుంది. పే రూపీస్. ఇక్కడ మనం ఎవరికైతే అమౌంట్ ఎంతైతే పంపిద్దాం అనుకుంటున్నామో ఆ అమౌంట్ రాయాలి. సపోజ్ నేను 5000 రూపీస్ పంపిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ 5000 రూపీస్ అని చెప్పి క్యాపిటల్లో రాస్తాను. ఇక్కడ బాక్స్ ఉంది కదా రూపీస్ అని, ఇక్కడ 5000 5,000 అని వేస్తాను. 2 ఇక్కడ ఎవరికైతే మనం డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ రాస్తాను. సపోజ్ నేను వెంకట్రావు అనే పర్సన్కి అమౌంట్ పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడు ఏమి రాస్తాను, ఇక్కడ ఎంజీ వెంకట్రావు, పెదవేమలి, గంట్యాడ మండల్, విజయనగరం డిస్ట్రిక్ట్ అని చెప్పి అక్కడ పిన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళది వేస్తాను. డేట్, ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఆ రోజు డేట్ వేస్తాను. సెండర్ సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ అనేది నేనే అమౌంట్ పంపిస్తున్నాను కాబట్టి నేను సంతకం ఇక్కడ చేస్తున్నాను. ఈ ఎంఓ నెంబర్ అనేది మనకి ఆఫీస్ యూజ్ అంటే పోస్ట్ మాస్టర్ వేస్తారు. డేట్, ఏ రోజైతే మనం డబ్బులు పంపిస్తున్నామో ఆ డేట్ ఇక్కడ వేస్తాము. రూపీస్, ఎంత పంపిస్తున్నాం మనం, 5000 రూపీస్ కదా, 5000 రూపీస్ అనేది ఇక్కడ రాస్తారు వాళ్ళే. ఇక్కడ 5000 అని చెప్పి నెంబర్ వేస్తారు. ఇక్కడ పోస్ట్ అసిస్టెంట్ సైన్ చేస్తారు. ఇక్కడ పోస్ట్ మాస్టర్ సైన్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి రిలేటెడ్గా స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ అక్కడ వేస్తారు. ఇది మనకి సంబంధం లేదు. ఇక్కడ రిసీవ్డ్ రూపీస్ అని ఉంది కదండి, ఇక్కడ వాళ్ళు రాస్తారు ఎంత అమౌంట్ అయితే ఆయనకి అందిందో, ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆయన ఆ అమౌంట్ అది రాస్తారు. ఇక్కడ మనం పంపించింది 5000 రూపీస్ కాబట్టి 5000 రూపీస్ అని రాస్తారు. సిగ్నేచర్ ఆఫ్ పేయి అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు రిసీవర్ ఆ సంతకం పెడతారు. రౌండ్ ఎంఓ స్టాంప్ అనేది వాళ్ళు వేస్తారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, ఇది కూడా వాళ్ళే వేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ద పేయింగ్ అఫీషియల్ దగ్గర వచ్చి మన ఆ పోస్ట్ మ్యాన్ కానీ ఎవరైతే మనకి మనీ ఆర్డర్ తీసుకొచ్చారో ఆ రిసీవర్కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సంతకం పెడతారు. సిగ్నేచర్ ఆఫ్ విట్నెస్ ఆర్ ఐడెంటిఫైర్, ఆ పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే ఎదురింటి వాళ్ళు కానీ ఎవరో ఒకరు విట్నెస్ కింద, సాక్షి కింద వాళ్ళ సంతకం కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. ఎంఓ అక్నాలజ్మెంట్ అని ఇక్కడ ఉన్నది కదండి, ఇక్కడ ఎంఓ నెంబర్ అంటే ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఆ రోజు ఎన్ని ఎంఓలు పంపిస్తున్నారు, ఆఫీస్ సంబంధించి నెంబర్ అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. డేట్, ఏ రోజు అయితే ఇది వాళ్ళకి అందిందో, ఈ ఎవరికైతే రిసీవర్కి అందిందో ఆ రోజు డేట్ అది వేస్తారు. సెండర్స్ నేమ్ అండ్ అడ్రస్, ఇక్కడ డబ్బులు పంపించింది ఎవరు, మనం కదా, ఇక్కడ మన అడ్రస్ రాస్తారు, ఫుల్ అడ్రస్ రాస్తారు. పిన్ నెంబర్ కూడా మనం వేయాలి ఇక్కడ. రిసీవ్డ్ రూపీస్, ఈ కాలం వచ్చి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఫిల్ చేస్తారు. రిసీవ్డ్ రూపీస్ 5000 రూపీస్ మనం పంపించాం కదా, 5000 రూపీస్ అని చెప్పి రాస్తారు. ఏ రోజు అయితే అందుకున్నారో ఆ రోజు డేటు టైం వేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ పేయి, ఇక్కడ డబ్బులు ఎవరైతే అందుకున్నారో వాళ్ళు సంతకం పెడతారు. ఇక్కడ డేట్ స్టాంప్ వచ్చి పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇది ఇలా కట్ చేసి మనకి పోస్ట్ ఆఫీస్లో కట్ చేసి మన ఎంఓ అక్నాలజ్మెంట్ అని ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేస్తారు. కట్ చేసి పోస్ట్ ఆఫీస్లో వేస్తే పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఇది మళ్ళీ మన అడ్రస్కి రిసీవ్ అయ్యేది. మనం ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళ ఇంటికి రిసీవ్ అయ్యేది. వాళ్ళు కూడా ఒక విట్నెస్ అనేది ఉండేది అనమాట. మనం పంపించిన వాళ్ళ డబ్బులు అందాయి అని చెప్పి, పలానా రోజు అందాయి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అవేమీ లేవులేండి, అంతా కోల్పోయినాయి కదా.
Now the real lesson starts. The house, the only one in the entire valley, sat on the crest of a low hill. From this height, one could see the river and the field of ripe corn dotted with the flowers that always promised a good harvest. The only thing the earth needed was a downpour or at least a shower. Throughout the morning, Lencho, who knew his fields intimately, had done nothing else but see the sky towards the northeast. ఇక్కడ మనకి లెంచో అనే ఫార్మర్ గురించి చెప్తున్నాడు కదా, ఆయన ఇల్లు ఎలా ఉందనేది చెప్తున్నాడు. ఆ ఇల్లు అనేది ఎలా ఉందంటే ఆ ఎంటైర్ వ్యాలీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ హౌస్ అంటది. సాట్ ఆన్ ద క్రస్ట్ ఆఫ్ ఏ లో హిల్, ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొండ మీద ఒక కూర్చున్నట్టుగా, ఆ క్రస్ట్ మీద కూర్చున్నట్టుగా ఉంటుందంట ఆ ఇల్లు. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద రివర్. ఈ ఇల్లు ఉన్నటువంటి హైట్ లో గనక చూసినట్లయితే ఆ ఇంట్లో నుంచి చూస్తే మనకి రివర్ కనబడుతుంది. అంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఇంట్లోంచి చూస్తే దగ్గరలో ఉన్నటువంటి రివర్ కనబడుతుంది క్లియర్ గా. అట్లానే అక్కడ ఉన్నటువంటి పొలాలు, ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్, పడినటువంటి మొక్కజొన్నలు, డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ రైప్ కార్న్ అంటే పండినటువంటి మొక్కజొన్న మధ్యలో చాలా ఫ్లవర్స్ అక్కడక్కడ ఉన్నాయంట. దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. చూడడానికి ఆ పొలం ఎలా ఉంది, మంచిగా హార్వెస్టింగ్ చేస్తే అంటే కోతకు వచ్చిన తర్వాత బాగా పండినటువంటి పొలం ఏ విధంగా అయితే ఉంటుందో అలా కనబడుతుందంట. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పవర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. ఇంకా ఆ పండినటువంటి పొలానికి ఇంకా కావాల్సింది ఏంటంటే కొద్దిగా డౌన్ పవర్ అంటే ఇక్కడ ఒక వర్షం లేదా చిన్న తుప్పర్ లాంటిది. షవర్ అంటే అక్కడ చిన్న తుప్పర్ లాంటి వర్షం కావాలని చెప్పి కావాలి. త్రూఅవుట్ ద మార్నింగ్ లెంచో, హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ, ఆ రోజు మార్నింగ్ నుంచి లెంచో ఏం చేస్తున్నాడంటే వాడికి తెలుసు తన పొలం గురించి పూర్తిగా. ఇంటిమేట్లీ అంటే అర్థం ఏంటి, చాలా బాగా తెలుసు ఆ పొలానికి ఏం కావాలి. ఇప్పుడు కొద్దిగా షవర్ అంటే చిన్న తుప్పర్ లాంటిదని కానీ లేకపోతే డౌన్ పోర్ ఒక చిన్న వర్షం కానీ వస్తే ఇంకా పంట పూర్తిగా పండినట్టే, కోత కోసేసి పంటని తన చేతికి అందినట్టే. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. ఆ నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి స్కైని చూస్తూ ఉన్నాడు. అటువైపు నుంచి ఆ మేఘాలు ఏమో వస్తాయేమో, ఆ షవర్ అనేది పడుతుందేమో, లేకపోతే డౌన్ పోర్ చిన్న వర్షం అనేది వస్తుందేమో అని చెప్పి ఆశగా చూస్తూ ఉన్నాడు. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్ replied, yes, God willing. The older boys were working in the field while the smaller ones were playing near the house until the woman called on them all. Come for dinner. It was during the meal time, just as అని చెప్పి ఆపాడు ఆ పారాగ్రాఫ్. చూడండి, నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. అక్కడ ఉన్నటువంటి ఆ ఉమెన్ కి చెప్పాడు, ఆ వర్కింగ్ ఉమెన్ కి చెప్పాడు ఏమని, ఈరోజు వర్షం పడేటట్టుగా ఉందని చెప్పి లెంచో చెప్పాడు. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. ఆ ఉమెన్ ఏం చేస్తుందంటే ఇక్కడ భోజనం ప్రిపేర్ చేస్తుంది. సప్పర్ అంటే నైట్ మీల్స్. రిప్లైడ్, ఆమె తిరిగి సమాధానం ఇచ్చింది లెంచోకి ఏమని, ఎస్ గాడ్ విల్లింగ్, అవును దేవుడు కూడా మనకి వర్షాన్ని ప్రసాదిద్దామని చెప్పి అనుకుంటున్నాడు. ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. అక్కడ ఉన్నటువంటి కాస్త యువకులు, ఓల్డర్ బాయ్స్ అంటే ఇక్కడ అంటే యువకులు, యూత్ ఏం చేస్తున్నారంటే అక్కడ పొలంలో పనిచేస్తున్నారు. వైల్ ద స్మాలర్ వన్స్, వాళ్ళకంటే కొద్దిగా చిన్నవాళ్ళు, వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ అంటిల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్. వాళ్ళు ఏంటంటే ఆ హౌస్ దగ్గర ఆడుకుంటున్నారు. వాళ్ళని ఆడుకుంటున్న వాళ్ళని ఆ ఉమెన్ పిలిచింది అందరినీ. కమ్ ఫర్ డిన్నర్. డిన్నర్ అంటే మనకు తెలుసు కదా, రాత్రిపూట తీసుకునే మీల్స్ ని డిన్నర్ అంటాము. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ దట్ జస్ట్, ఆ మీల్ చేసే టైంలో జస్ట్ అప్పుడే ఏమైందంట, Lencho had predicted big drops of rain began to fall.
In the northeast, huge mountains of clouds could be seen approaching. The air was fresh and sweet. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body. And when he returned, he exclaimed, "These aren't raindrops falling from the sky, they are new coins. The big drops are 10-cent pieces and the little ones are fives." లెంచో ప్రిడిక్టెడ్. లించో ఏం చేశాడంటే ప్రిడిక్ట్ చేశాడు, ఊహించాడు. ఏమని? బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగన్ టు ఫాల్, పెద్ద పెద్ద చినుకులతో కూడిన వర్షం పడుతుంది అనేసి. ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. అలా పడుతుందని ఎలా ప్రిడిక్ట్ చేశాడంట? అక్కడ నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి హ్యూజ్ అంటే చాలా వెరీ బిగ్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ క్లౌడ్స్ కనబడుతున్నాయంట వాడికి. ఏమని? అప్రోచింగ్, వస్తున్నట్టుగా. నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి హ్యూజ్ మౌంటైన్స్ దగ్గర ఆ క్లౌడ్స్ అనేవి ఇటువైపు పొలం వైపు వాడి ఇంటి వైపు వస్తున్నట్టుగా వాడికి అనిపించి ప్రిడిక్ట్ చేశాడు. ఏమని? బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగన్ టు ఫాల్ అని చెప్పి. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్. అప్పుడు వర్షం పడే ముందు ఎలా ఉంటుంది? ఎయిర్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ స్వీట్, తీయగా కూడా ఉంటుందంట. తీయగా అంటే ఇక్కడ స్మెల్ అనేది చాలా స్వీట్ గాను ఫ్రెష్ గాను అనిపిస్తుంది. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు బయటికి వెళ్ళారంట. మనిషి బయటికి వెళ్ళాడంట. దేనికోసం వెళ్ళాడు మనిషి ఎందుకి? టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రైన్ ఆన్ హిస్ బాడీ. వాడి మీద వర్షం పడేటప్పుడు ఆ ఫీలింగ్ ప్లెజర్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట బాడీ. ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వీడు బయటికి వెళ్ళాడు. అండ్ వెన్ హీ రిటర్న్ హీ క్లైమ్డ్. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి కాసేపు వెళ్ళి వర్షంలో తర్వాత ఎక్స్క్లైమ్డ్ ఆశ్చర్యపోతూ చెప్పాడు. ఏమని? దీస్ ఆర్ నాట్ రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, దే ఆర్ న్యూ కాయిన్స్. ఆ పడుతున్నటువంటి వర్షం, దీస్ ఆర్ రైన్ డ్రాప్స్, ఇవి రైన్ డ్రాప్స్ మాత్రమే కాదు, వర్షపు చినుకులు మాత్రమే కాదు, ఆకాశం నుంచి పడుతున్నటువంటి వర్షపు చినుకులు మాత్రమే కాదు. న్యూ కాయిన్స్, ఇవి కొత్త కాయిన్స్ అంట. కాయిన్స్ అంటే ఇక్కడ డబ్బులు అనమాట. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10-cent పీసెస్. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి కదా, ఆ పెద్ద చినుకులేమో 10-cent పీసెస్ అంట. అంటే 10 సెంట్లు ఉన్నటువంటి పీసెస్, కాయిన్స్. అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్. చిన్న చినుకులు ఉన్నాయి కదా, అవేమో 5-cent కాయిన్స్ అంట. వాడు అలా కంపేర్ చేశాడు ఆ బిగ్ డ్రై డ్రాప్స్ ని. అంటే ఆ పంట పండినప్పుడు వాడికి వచ్చే ఎంత డబ్బులు వస్తాయో ఊహిస్తూ చెప్తున్నాడు అనమాట. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ he regarded the field of ripe corn with its flowers draped in curtain of rain. With a satisfied expression. వాడు ఎక్స్ప్రెషన్ కూడా, వాడి భావం కూడా ఎలా ఉంది? సాటిస్ఫైడ్ గా ఉంది, సంతృప్తిగా అనిపించింది ఆ వర్షం చూసి. he regarded the field of ripe corn with its flowers. మొత్తం ఫ్లవర్స్ అన్ని ఎలా ఉన్నాయంట రైప్ కార్న్ లో, మొత్తం చుట్టేసినట్టుగా, కవర్ చేసినట్టుగా, రైప్ కార్న్ మొత్తాన్ని చుట్టేసి బ్లాంకెట్ తో కవర్ చేసినట్టుగా ఫ్లవర్స్ ఉన్నాయంట. అదే అది చెప్తున్నాడు ఇక్కడ, డ్రాప్డ్ ఇన్ కర్టెన్ ఆఫ్ రైన్ అని. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగేన్ టు బ్లో. అప్పటికప్పుడు సడన్ గా ఏమైంది? ఒకేసారి పెద్ద విండ్, మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా అంటారు కదా, మనం తెలుగులో పవనం అంటాము. పెద్దగా గాలి వీచింది. విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్. వడగండ్ల వాన అనమాట. హెయిల్ స్టోన్స్ అంటే వడగండ్ల వాన పడుతూ ఉంది, స్టార్ట్ అయిందంట. And along with the rain, very large hailstones began to fall. ఆ వర్షంతో పాటుగా హెయిల్ స్టోన్స్ అంటే వడగండ్ల వాన కూడా మొదలైంది. These truly did resemble new silver coins. ఆ వడగండ్లు అనేవి ఎలా కనబడుతున్నాయంట? సిల్వర్ కాయిన్స్ లా కనబడుతున్నాయంట. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen parents. ఈ బాయ్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు చాలా ఉత్సాహంగా బయటకు పరిగెత్తుకుని వెళ్ళారంట రెయిన్ లోకి. టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరెంట్స్. ఆ గడ్డ కట్టినటువంటి ముత్యాల్లాగా ఉన్నాయి కదా వడగండ్లు, వాటిని కలెక్ట్ చేయడం కోసం పరిగెత్తుకుని వెళ్ళారు. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ, ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. ఫర్ ఎన్ అవర్ ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్, ద గార్డెన్, ద హిల్ సైడ్, ద కార్న్ ఫీల్డ్, ఆన్ ద హోల్ వ్యాలీ. ద ఫీల్డ్ వాజ్ వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ.
సిచ్యువేషన్స్ ఏమవుతుంది, కాస్త బ్యాడ్గా మారుతున్నాయంట. అంటే ఏమవుతుంది, అవసరానికి మించి వర్షం పడిపోతుంది. ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్. ఆ విధంగా అవసరానికి మించి వర్షం పడిపోతుందని చాలా ఆశ్చర్యంతో, బాధతో ఆ లెంచో అంటున్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. తొందరగా ఈ వర్షం వెళ్ళిపోతే బాగుండు, పాస్ అయిపోతే బాగుండు అని చెప్పి అనుకున్నాడు. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. కానీ ఇట్ రిఫర్స్ టు రెయిన్. రైన్ అనేది క్విక్గా పాస్ అయిపోలేదు, వెళ్ళిపోలేదు. ఫర్ ఎన్ అవర్ ద హేల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్. గంట వరకు అలాగా పెద్ద వర్షం. హేల్ అంటే ఏంటంటే తుఫాన్ లాంటి పెద్ద వర్షం పడుతూనే ఉంది. ఎక్కడెక్కడ పడుతుందంటే హౌస్ మీద పడుతుంది, గార్డెన్లో పడుతుంది, తోటలో, హిల్ సైడ్ కొండ ప్రాంతంలో పడుతుంది పక్కన. ఇంకా మెయిన్ అవసరమైనటువంటి మనకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి కార్న్ ఫీల్డ్ మీద కూడా చాలా పెద్ద వర్షం పడిపోతుంది. ఆన్ ద హోల్ వ్యాలీ, మొత్తం లోయ మొత్తం వర్షం పడుతూనే ఉంది. ద ఫీల్డ్ వాజ్ వైట్. ఆ పొలాలన్నీ ఎలా అయిపోయాయి, వైట్గా అయిపోయాయి. ఎందుకని, యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్తో కప్పేస్తే పొలాలు మొత్తాన్ని ఎలా వైట్గా కనబడుతున్నాయో ఈ వర్షం వల్ల, హేల్ వల్ల, పెద్ద వర్షం వల్ల ఏమైంది, మొత్తం అంతా సాల్ట్ కప్పినట్టుగా అయిపోయింది. నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్. ద కార్న్ వాజ్ టోటలీ destroyed. The flowers were gone from the plants. Lencho's soul was filled with the sadness. When the storm had passed, he stood in the middle of the field and said to his sons, a plague of locusts wood. Not a leaf remained on the trees. ఆ పడిన వర్షానికి చెట్టు మీద ఒక్క ఆకు కూడా మిగలలేదంట, చుట్టుపక్కల ఉన్న చెట్టు మీద. ద కార్న్ వాజ్ టోటలీ destroyed. మొక్కజొన్న పంట మొత్తం destroyed, నాశనం అయిపోయింది. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మొత్తం కార్న్ ఫీల్డ్ మొత్తం మధ్యలో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్ని కూడా ఎటో వెళ్ళిపోయినాయి అంట. అంటే గాలికి ఎటో ఎగిరిపోయినాయి. లెంచో సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. పాపం లెంచో హృదయం మొత్తం సాడ్నెస్, బాధతో నిండిపోయి ఉందంట. వెన్ ద స్టోమ్ హ్యాడ్ పాస్. ఎప్పుడైతే ఈ తుఫాన్ వెళ్ళిపోయిందో, ఇక్కడ చూడండి స్టోమ్ కానీ హేల్ కానీ ఏంటంటే తుఫాన్లో ఉన్నటువంటి రకాలు, ఇంటెన్సిటీలో తేడా. హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్. తుఫాన్ ఆగిపోయిన వెంటనే ఆ ఫీల్డ్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కొడుకులతో చెప్తున్నాడు. ఏమని, ఏ ప్లేగ్ ఆఫ్ లోక్టస్ వుడ్. లోక్టస్ అంటే ఇక్కడ ఇచ్చాడు, ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్, గ్రూప్స్ అండ్ డెస్ట్రాయ్ క్రాప్స్. లాక్టస్ అనేవి మిడతలు లాంటివి అనమాట. ఏం చేస్తాయంటే మొత్తం పంటను మొత్తం నాశనం చేస్తాయి. ఆ ప్లేగ్ ఆఫ్ లోక్టస్ వుడ్, అవి లాక్టస్ అనే ఇన్సెక్ట్స్ కనుక పొలం పైన దాడి చేసినట్లయితే ఎంత ఇప్పుడున్న దానికంటే ఇంకా కాస్త ఎక్కువ పంట అనేది మిగిల్చేది. అంటే దీనివల్ల, ఈ వర్షం వల్ల, పడినటువంటి పెద్ద తుఫాను వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళ కొడుకులకి చెప్తున్నాడు. కనీసం ఈ ప్లేగ్ ఆఫ్ లాక్టస్ వచ్చినా సరే ఎంతో కొంత మిగిలేది పంట, కానీ అది కూడా మిగలకుండా ఈ వర్షం అనేది కంప్లీట్గా నాశనం చేసిందని వాళ్ళ కొడుకులకి చెప్తున్నాడు. Have left more than this. The hail has left nothing. This year we will have no corn. That night was a sorrowful one. All our work for nothing. There is no one who can help us. We will all hungry this year. ఇక్కడ మనకి లోకస్ట్స్ నాశనం చేసాయి కదా. లోకస్ట్ నాశనం చేస్తే కాస్త పొలంలో కాస్త ఎంతో కొంత పంట మిగిలి ఉండేది. కానీ ఈ హేల్ స్ట్రోము అట్లానే ఈ తుఫాను వల్ల ఏమైందంటే అసలు ఏమీ మిగలకుండా పోయింది అని చెప్పి చెప్తున్నాడు. లోకస్ట్ కంటే తీవ్రమైనటువంటి నాశనం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. ద హేల్ హ్యాజ్ లెఫ్ట్ నథింగ్. ఈ హేల్ తుఫాన్ అనేది ఏమీ మిగల్చలేదు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు, మన లెంచో వాళ్ళ సన్స్తో. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్. ఈ సంవత్సరం మనకి మొక్కజొన్న ఉండదు. దట్ నైట్ వాజ్ ఏ సారోఫుల్ వన్. ఆ రోజు రాత్రి పడినటువంటి వర్షం, ఆ సాడ్నెస్ అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. చాలా సారోఫుల్ వన్, బాధాకరమైనటువంటి జ్ఞాపకం అంట. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. మనం చాలా కష్టపడ్డాము కానీ ఏమీ మిగలలేదు. దెర్ ఇస్ నో వన్ హూ కెన్ హెల్ప్ us. ఇక్కడ మనకి ఎవరూ లేరు, మనకి హెల్ప్ చేయడానికి ఎవరు కూడా లేరు అని చెప్పి చెప్తున్నాడు. we will all go hungry this year. ఇయర్ మొత్తం మనం ఆకలితోనే ఉండాలి అని చెప్పి లెంచో చెప్తున్నాడు వాళ్ళ సన్స్తో. నౌ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద కాంప్రహెన్షన్ చెక్, ఓరల్ కాంప్రహెన్షన్ చెక్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ లెంచో హోప్ ఫర్?
వాట్ డి లెంచో హోప్ ఫర్? హోప్ అంటే ఏం ఆశించాడు లెంచో? లెంచో హోప్ ఫర్ మోర్ అమౌంట్ ఆఫ్ crop, huge amount of crop will be obtained after harvesting and he will get more money. Why did Lencho say raindrops were like the new coins? Here, Lencho compared raindrops with the new coins because if there is an adequate amount of raindrops, it makes the corn to ripe and gives adequate amount of money after harvesting. So he compared raindrops with new coins. Third one. How did the rain change? Rain ఎలా చేంజ్ అయింది? Rain change into first initially it started with a small drops and later big drops and further it developed into a storm and hailstones. What happened to Lencho's fields? Lencho's fields are completely destroyed by the rainstorms. What were Lencho's feeling when the hail stopped? When the hail stopped, Lencho felt very bad. His heart was filled with sorrow. His heart was filled with sorrow, and he had no hope. These are the answers for these 4 questions.